కడప జిల్లా బద్వేల్ పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా బలిజ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, కార్యదర్శి కొరపాటి సురేంద్ర, ఉపాధ్యక్షులు కొంకుల వెంకటరమణ, బలిజ సంఘం యాక్టివ్ మెంబర్స్ చిన్ని సుబ్బారావు, దగ్ధం నాగార్జున, పెద్ది సుధా, బాసికాల సీను, గణమంత్ రాజేష్, మువ్వ నరసింహులు, ఎల్ఐసి సుబ్బారావు తదితరులు మొదలైన వారు కార్యక్రమంలో పాల్గొన్నారు. 54వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చేసి ఆయనకు పాలాభిషేకం చేయాలని మా యొక్క సంఘం తరఫున నిర్ణయించుకున్నాము. దీనికి మా ఉపాధ్యక్షుడు కొరపాటి సురేంద్ర గారు, ఇంకొక ఉపాధ్యక్షుడు కార్యదర్శి కొంకుల వెంకటరమణ గారు మరియు మా యొక్క మిత్రులు మొత్తం అందరూ కలిసి ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణదేవరాయ గారికి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరము ఈయన యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తామనేసి బద్వేల్ ప్రజలందరికీ చెప్పుకుంటున్నాము. ఇలాగే కృష్ణదేవరాయల జయంతి ఏ విధంగా అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు బాసికాల శ్రీనివాసులు. ఆంధ్ర భోజ్యుడు శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి మహా సామ్రాజ్యాన్ని స్వర్ణయుగంతో పాలించినటువంటి మన రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఒక్క బలిజ కులస్తులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా రాయలసీమ రతనాలసీమ అని చాటి చెప్పడంలో శ్రీకృష్ణదేవరాయలు మించిన వారు లేరని చెప్పుకుంటూ అటువంటి మహా గొప్ప నాయకుడిని తలుచుకుంటూ ఈ రోజు బద్వేల్ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని మనం గంట ఘనంగా మన ఆత్మీయుల మధ్య జరుపుకునేందుకు మనకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మేము బద్వేల్ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు అయినటువంటి సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, అదేవిధంగా మన కార్యదర్శి అయినటువంటి కొంకుల వెంకటరమణ గారు, అదేవిధంగా మన ఉపాధ్యక్షుడు అయినటువంటి కొరపాటి సురేంద్ర గారు, మన మిత్ర బృందము, అదేవిధంగా కమిటీ సభ్యులు బద్వేల్లో ఘనంగా ఎక్కడా లేని విధంగా శ్రీకృష్ణదేవరాయ జయంతి కావచ్చు, అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ వర్ధంతి కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమము సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు బద్వేల్ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో వివరిస్తారంట. మనం అడుగుదాం. చెప్పండి సార్. అందరికీ ముందుగా నమస్కారము. బద్వేల్ పుర ప్రజలకు బద్వేల్ సంఘం